నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. జంట హత్య కేసుకు సంబంధించి పిన్నిల్ బ్రదర్స్ ఇద్దరికీ కూడా సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కొట్టేసింది. అయితే తర్వాత 2 వారాలకే లొంగిపోమ్మని మనకు వస్తున్న సమాచారం. ఇక ఆ తర్వాత ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఈ జంట హత్య కేసుకు సంబంధించి ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే ఈ ముందస్తు బెయిల్కి అయితే వెళ్తే వీళ్ళు పిటిషన్ అయితే కొట్టేసింది. మరి 2 వారాలకే లొంగిపోమ్మని సమాచారం వస్తుంది. 2 వారాలు వాళ్ళు లొంగిపోతారా? మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ కేసుకు సంబంధించి అంటే ఏం చెప్తారు మేడం? పిన్నెల్లి బ్రదర్స్ అనగానే మాచర్లలో వీళ్ళిద్దరు కూడా మారీచ సుబాహుల్ లాంటి వాళ్ళు. నిజంగా వాళ్ళతోనే ఎందుకు పోల్చుకోవాల్సి వస్తుందంటే ఆ క్రూరమైన ఆలోచనలు, మనుషులను కూడా చంపేయటం అంటే ఎంత భయంకరమైన క్రూరత్వం వాళ్ళది. అంత ఆలోచన ఎలా చేస్తారు? ఆ రోజు చూసాం చాలా దారుణంగా జంట హత్యలు. అంతకుముందు లెక్కలేనన్ని వీళ్ళ అఘాయిత్యాలు, వాళ్ళు చేసిన నేరాలు, ఘోరాలు. మరి ఈ వ్యక్తులు గతంలో వాళ్ళ తమ్ముడేమో ఎక్కడో బాత్రూమ్ గోడ దూకి పారిపోయాడనో లేకపోతే బాత్రూమ్ కిటికీలో నుంచి పారిపోయాడనో చెప్పారు. ఈయన ఎక్కడో పరారయ్యాడు. వీళ్ళు ఎప్పుడు దొరుకుతారు, ఎప్పుడు ఆ కేసులు అంటే మళ్ళీ జంట హత్యలు. అంతకుముందు కేసులు వేరే, మళ్ళీ అంటే ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు మాచర్లలో ఒక భయంకరమైన రాక్షస క్రీడ చేశారు అని అంటే మరి ఆ గడ్డివాములు తగలబెట్టడం, నడి రోడ్డు మీద చంద్రయ్యని ఏ విధంగా గొంతు కోసారో చూసాం. ఎంత దారుణంగా చంపారు ఆయన్ని. పట్టపగలు నడి రోడ్డు మీద ఒక మనిషిని గొంతు కోయటం అంటే అది మనం ఊహించుకుంటుంటేనే ఇట్లాంటి వ్యక్తుల్ని వదిలేయాలా? ఈ రోజున వాళ్ళకి పనిష్మెంట్ ఏదైతే ఉందో, ఈ రోజున 2 వారాల్లో లొంగిపోమ్మంది, లొంగిపోవాల్సిందే. చట్టానికి ఎవరు కూడా అతిథులు కాదు, చుట్టాలు కాదు. వీళ్ళు ఈ రోజున ఏం చెయ్యని వాళ్ళు కాదు. ఏం చేశారో అందరికీ తెలుసు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వెంట పెట్టుకుని ఏ విధంగా తిరుగుతున్నాడో తెలుసు. మరి ఇన్ని రకాలు ఆ ప్రాంత ప్రజలను అడిగితే వీళ్ళ గురించి చెప్తారు. వీళ్ళు ఏం చేశారు, మరి వీళ్ళ ఆ క్రూరమైన ఆలోచనలు ఎదుటి వాళ్ళ జీవితాలతో ఏ విధంగా ఆటలాడారు చూసాం. ఎలక్షన్ టైంలో ఎవరైనా ఎలక్షన్ టైంలో ఏదైనా కేసు నమోదైతే మరి దాని మీద వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి అంటారు. మరి వీళ్ళ మీద ఇంతవరకు ఎందుకు తీసుకోలేదు? ఆ రోజున ఆయన ఈవీఎం ధ్వంసం చేశాడు కదా, దాంట్లో పాము వచ్చింది, తేలు వచ్చింది, గడిది గుడ్డు వచ్చింది అనేది 100 రకాలు చెప్పారు. దేనికోసం? ఆ రోజున అతని మీదకి తిరగబడిన వ్యక్తి మొన్న ఈ మధ్య హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పి మనం విన్నాం. కానీ అంతకుముందు ఇంకా అంతా నువ్వు ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఎలక్షన్ రోజు ఈవీఎం ధ్వంసం చేశాడంటే అంతకుముందు ఎంతమంది జీవితాలను నాశనం చేశారు వీళ్ళు. ఈ మారీచ సుబాహులు వీళ్ళ మారు పేరు. వీళ్ళు చేసేవన్నీ కూడా వికృత చేష్టలు, వికృత కాండలు. మంచి అనేది వాళ్ళు చూడలేరు, మంచి మాటలు అనేవి వినలేరు. ఎవరినైనా సరే వాళ్ళకి అడ్డం వస్తే వాళ్ళ ఇంకా ఆ రోజుతో వాళ్ళ పని అయిపోయినట్లే అనేది అక్కడ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. వాళ్ళందరూ చెప్తున్న మాటలు ఇవన్నీ. మరి అలాంటిది ఈ రోజున వాళ్ళు ఓడిపోవటం 2024 ఎలక్షన్కి. మరి బ్రహ్మనాయుడు గారు ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికవటం ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు ఆ గ్రామం వదిలి పారిపోయారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అఘాయిత్యాలకి ఎంతమంది ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకున్నారు. వీళ్ళ చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకోకుండా భయపడి పారిపోయారు. ఎంతమంది ఫ్యామిలీస్ వెళ్ళిపోయినాయో ఈ రోజున మరి ఒక్కొక్కటిగా వాళ్ళ గురించి చెప్తూ ఉంటే చాలా భయంకరమైన విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరి ఈ 2 వారాల్లో లొంగిపోమన్నారు మరి పిన్నిల్ బ్రదర్స్ ఇద్దరిని కూడా. మరి లొంగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు నిజాలు ఒప్పుకునే అవకాశం ఉంది, మళ్ళీ కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉందంటారు ఇందులో ఈ కేసుకు సంబంధించి? ఇక్కడ కొత్త పేర్లు అంటే వీళ్ళ అనుచరులు ఉంటారు, వీళ్ళ గ్యాంగ్ ఒకటి ఉండిద్ది. వీళ్ళిద్దరూ మెయిన్ పాత్రదారులు. ఇంకా వీళ్ళు లొంగిపోతారు అంటే ఖచ్చితంగా ఈ రోజున కోర్టుని వీళ్ళు ధిక్కరిస్తే దాని మీద ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా చూసాం. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ లాంటి వాళ్ళే వెళ్ళి లొంగిపోయిన పరిస్థితి. మరి వీళ్ళెంత ఎంత రౌడీలైనా, ఎంత గోండాలైనా, మీరు ఎంత భయంకరమైన పరిపాలన అందించిన గతంలో ఈ రోజున చట్టం చేతిలో మీరందరూ కూడా లొంగిపోవలసిందే. చట్టం ముందు మీరందరూ కూడా మీ చేసిన తప్పులు ఒప్పుకోవలసిందే. ఈ రోజున ప్రజలు నిలువెత్తు సాక్ష్యం. ఆ ఏరియా ప్రజలందరూ తెలుసు వీళ్ళేంటో, ఎలాంటి అఘాయిత్యాలు చేశారో తెలుసు, ఎంతమంది మీద రాక్షసంగా వీళ్ళు. మరి ఆ రోజున చూసాం ఎలక్షన్ రోజు అక్కడ పోలింగ్ బూత్లో కూర్చోటానికి కూడా వాళ్ళ మీద ఎంత దాడికి పాల్పడ్డారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియో కాల్ చేసి ఇదిగో మీ ఇంట్లో వాళ్ళని, ఇప్పుడు అతను మాణిక్యం అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డల్ని కొట్టి వీడియో కాల్ చేసి నువ్వు అక్కడి నుంచి లేచి బయటకు వస్తావా, వీళ్ళని చంపేయమంటావా అని బెదిరింపులు. మరి ఎక్కడైనా మనం విన్నాం అట్లాంటివి? అంత ఘోరంగా ప్రవర్తించిన వాళ్ళు మనిషి చీమను నలిపేసినట్టు, మనం జనరల్ అది చీమ కుడితే ఇలా అంటాం చనిపోయిద్ది, అలా మనిషి ప్రాణాలు తీసేస్తున్నారు.
అంత ఘోరంగా ఉన్న వాళ్ళ ఆలోచనలు, ఇట్లాంటి వ్యక్తుల వల్ల సమాజానికి కీడే తప్పించి మేలు లేదు. మరి ఇలాంటి వ్యక్తుల వల్ల మరి ఈ రోజున బెయిల్, వాళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేయటం, మరి ఏం చేద్దామని ముందస్తు బెయిల్. ఈ రోజున న్యాయం గెలిచింది, న్యాయదేవత నిజంగా ఉంది, ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున నమ్ముతున్నారు. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులకు శిక్ష పడాలి, వాళ్ళు 2 వారాల్లో లొంగిపోవాలి. అదేవిధంగా దాని తర్వాత ఎవరైతే వీళ్ళు గతంలో చేసినవన్నీ కూడా చిట్టా అంతా విప్పాలి. ఉంది కదా, బోలెడన్ని ఉన్నాయి చెప్పుకుంటూ వెళితే. దశాబ్దాలుగా అక్కడ పరిపాలన కొనసాగించారు. ఒక ఎలక్షన్ 2 ఎలక్షన్లు కాదు. మరి అలాంటి వ్యక్తులు వీళ్ళు ఓకే, మీరు పరిపాలన రాంగ్గా చేశారు, రైట్గా చేశారంటే మనుషుల ప్రాణాలు పోవటానికి కారణమయ్యారు. ఎందుకు మేడం ఇంతగానో చేయటం? దాని వెనక కారణం ఏంటి? ఒకటేనమ్మా, వాళ్ళు మేము చెప్పిందే ఇక్కడ ఎవరైనా సరే పాటించాలి, మేము గీసిన గీత ఎవరో దాటడానికి వీల్లేదు అన్నదానికి జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చాక వాళ్ళకి ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్లుగా వాళ్ళకి ఇంకా బలం చేకూరింది. ఇంకా ఆడిందే ఆట, పాడిందే పాట, ఇష్టానుసారంగా రాష్ట్రం అంతా అదే చూపించారు వాళ్ళు. అక్కడ ఏం జరిగిందో రాష్ట్రంలో కూడా అంతటా కూడా అదే జరిగింది 2019 నుంచి 24 వరకు. మరి ఇలాంటి వ్యక్తులను ఏ విధంగా చూడాలి? మరి ఇలాంటి వ్యక్తులకి నిజంగా లొంగిపోతారంటే లొంగిపోవాలి. మీరేమి, మీకు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు ఆయన ఎవరైతే పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా తెలుసు ఏం చేశారు, ఎందుకు మరి ఏం చేయనప్పుడు ఎందుకు వెళ్ళి ఎక్కడెక్కడో వాళ్ళు తలదాచుకొని ఉన్నారు. మరి ఎక్కడో దాక్కున్నారు కదా పారిపోయి. మళ్ళా ఆయన అప్పుడెప్పుడో బెయిల్ మీద వచ్చేసాం మేము బయటకు అని చెప్పేసి ఏ మీటింగ్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కనిపించేవాడు పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరు కూడా. మరి ఇలాంటి వ్యక్తుల్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, ప్రజలకు ఈ విధంగా ప్రాణాలు ఈ విధంగా మరీ దారుణంగా జంట హత్యలు మనం చూసాం, ఎంత దారుణంగా వాళ్ళని చంపేశారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇట్లాంటి వ్యక్తులకు శిక్ష పడి తీరవలసిందే అని కోరుకుంటున్నారు. వీళ్ళు ఖచ్చితంగా లొంగిపోవాలి, చేసిన తప్పులు ఒప్పుకోవాలి. థ్యాంక్ యూ. నమస్తే.